ఉన్నట్టుండి తన పుత్రుని నోటి వెంట రామనామ స్మరణను విని కేసరి అంజనలు ఆశ్చర్యానికి గురయ్యారు. కాని వారి పుత్రునిపై ప్రభువు యొక్క ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉందని అర్థం చేసుకున్నారు. అందుకే తను స్వయంగా మహాదేవులకు జలాభిషేకం చేయడానికి పూజా మందిరానికి చేరుకున్నాడు. అంజన వద్దని వారించినా తన మీద నీరు పోసుకుని స్నానం చేస్తాడు. ఇక శివలింగం పైన నీటిధారను పోసి వారికి అభిషేకం చేస్తాడు. ఇప్పుడు ఇదేమి లీలా? అద్భుతం! ఆగకుండా పడే ఈ జలం ఖచ్చితంగా ప్రభువు లీలే. అసలు ఇదేం చమత్కారం నాథా! చెంబులో నీరు చాలా తక్కువగా ఉంది, కానీ ఈ నీటి ధార నిరంతరం పారుతూనే ఉంది. ప్రభువులను ఇంత ఆనందంగా ప్రసన్నంగా చూసే అవకాశం ఎప్పుడో గానీ లభించదు. పరమేశ్వరులు ఎప్పుడు అలా ఉంటారంటే ఎంతో అధికంగా ఎవరినైనా ప్రేమించినప్పుడు. అరెరే, ఇప్పుడే తినకూడదా అమ్మా? లేదు నా బంగారు తండ్రి, అన్నప్రాసన అయిన తర్వాత. అది కాకుండా జలాభిషేకం తరువాత ముందుగా ప్రసాదం భగవంతుడికే సమర్పించాలి.
అమ్మా, స్వామి ఇక్కడ కైలాసం నుండి ఆంజనేయుడి అల్లరి అలాగే మధుర బాల్య లీలలను ఆనందిస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా, కానీ నేనేం చెయ్యాలి? అమ్మా, మీరు గౌరీ, మీ వాహనము ఆవు మరియు దాని దూడ. నంది, గౌరీ ఇంకా గోమాత అయితే అర్థమైంది, కానీ ఈ దూడ మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఆ దూడను నేను. అదేంటంటే ఆంజనేయుణ్ణి కలవాలని నాకు కూడా కోరికగా ఉంది. మీరు అనుమతిస్తేనే. జై గౌరీమాత. నిజంగా తల్లి తన సంతానం మీద ప్రేమతో ఏమైనా చేస్తుంది. ఆ విషయం గౌరీమాతకు సంబంధించిందైతే ఇక చెప్పేదేముంది? మన పుత్రుడు ఎంతో చమత్కారం చేస్తున్నాడు. తన రహస్యం గురించి తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా? జన్మించగానే మన పుత్రుడి నుంచి వచ్చిన ఆ అద్భుతమైన తేజస్సు, తన చిన్ని చిన్ని పాదాలు పడగానే ఇనుము కూడా పూర్తిగా వంగిపోవడం, తను పడగానే రాయి విరిగిపోవడం, ఇక హోమం రోజున తన శరీరం నుంచి వచ్చిన దివ్య ప్రకాశము, అసాధారణంగా ప్రతిరోజు తను పెరగడము, నిద్రపోతున్నప్పుడు తన ఊపిరి నుంచి వినిపించే ఆ రామనామము, ఇక ఇవ్వాల్టి చమత్కారము, చెంబులో నుంచి ఆగకుండా వచ్చే నీటి ధార. మీరు చెప్పేది నిజమే నాథా. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ చమత్కారమంతా ఎందుకు ఎలా జరుగుతోందని. కానీ ఈ రహస్యం గురించి తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? గౌరీ యొక్క గోమాత సమాధానం చెప్తుంది. అడుగు ఏ ప్రశ్నైనా నీ మనసులో ఉన్నదానిని. అమ్మా, కఠినమైన తపస్సు చేశావు, శివుడి వరాన్ని పొందావు, మనసులో కోరిక తీరింది, బిడ్డవుతాడు బలవంతుడు. నాథా, గౌరీమాత గోవు. నేనిప్పుడే ఆవిడ్ని పిలుస్తాను. గౌరీమాత గోవు సమాధానం చెప్తుంది. మనసులో ఉన్నటువంటి ఏ ప్రశ్నైనా అడుగు.
అమ్మా కేసరి నందన, భయపడకు తల్లి. గౌరీమాత ఏమీ చెయ్యదు. యువరాజుని ఆడుకోనివ్వు. చూడు నాన్న, ఇది గౌరీమాత గోవు. ఇది గౌరీమాత గోవు, ఇది గౌరీమాత గోవు. ఇక ఇది గోమాత దూడ. ఇది గోమాత దూడ, ఇది గోమాత దూడ, ఇది గౌమాత దూడ. మీరు అడగండి. నువ్వే అడుగు. గౌరీమాత గోవు జవాబు చెప్తుంది. మనసులో ఏదున్నా తప్పక అడగండి. మేము తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే, మా పుత్రుడిలో ఏదైతే రామనామము ఉందో దానికి తనకి ఏమిటి సంబంధం? అమ్మా రామా, రామ్, రామ్. రామ్ రామ్. అమ్మా, సీమంతం సమయంలో ఒక సుమంగళి నీ పుత్రుడి కోసం ఇచ్చింది ఒక తారక మంత్రం, ఇంకా ఆశీర్వాదం. ఏమైనా గుర్తుకొచ్చిందా? భక్తుడు ధ్రువుడికి నారదుల వారు ద్వాదశాక్షర మంత్రం ఇచ్చారు. కానీ నీ పుత్రుడి కోసం జగత్తును తరింపజేసే 2 అక్షరాల తారక మంత్రం ఉంది. రామా. రామ్ 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 శ్రీరామ్.
అదే రామనామము నీ పుత్రుడికి తారక మంత్రమైంది. అది ఇప్పుడు తన ఊపిరిలో కలిసిపోయింది. భగవానుడు భోలాశంకరుడి ఇచ్ఛానుసారం నీ పుత్రుడి జననము విష్ణు అవతారము శ్రీరాముడి సహాయం కోసం జరిగింది. యువరాజు జననమైతే గొప్ప గొప్ప కార్యాల కోసమే జరిగింది. తను చేసే చమత్కారమైన పనులకు ఈ జగత్తు ఆశ్చర్యం ఇంకా మోహానికి గురవుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు నీ పుత్రుడికి రామకథను తప్పక వినిపించు. కానీ నాకెలా తెలుస్తుంది సరైన సమయం ఎప్పుడని? ఎవరి ప్రత్యేక కృపైతే నీ పుత్రుడి మీద ఉందో వారే నీకు సరైన సమయం గురించి తెలియజేస్తారు. కానీ నీ ఈ తేజస్వి పుత్రుడి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ విషయాలు ఎవరి సమక్షంలోనూ ఉంచకూడదు. ఎవరి ప్రత్యేక కృపైతే నీ పుత్రుడి మీద ఉందో వారే నీకు సరైన సమయం గురించి తెలియజేస్తారు. కానీ నీ ఈ తేజస్వి పుత్రుడి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ విషయాలు ఎవరి సమక్షంలోనూ ఉంచకూడదు. सृष्टि के पावन नियम भंग करे जब असुर अधम, त्रेता में बन के पुरुषोत्तम श्रीपति लेते सदा जन्म। उचित काल में लाल को अपने सुनाना राम कथा, मन को निर्मल करने वाली हरने वाली सर्व व्यथा। इसके लिए न दूजा नाम, सांसों में बस गए हैं राम। शिव जी हरि को करे प्रणाम, आंजनेय के तैसे राम। आशीर्वाद दिया है जिसने, देगा वो ही सब संकेत। करना प्रकट नहीं किसी से, शिवांश के कर्तव्य विशेष। నీ తేజస్వి పుత్రుడు శివాంశుడు. శివాంశుడు 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 శివాంశుడు